టీడీపీ జనసేన మేనిఫెస్టోకి మోదీ నో చెప్పినట్లుగా తెలుస్తోంది. గ్యారంటీ అమలు సాధ్యం కాని హామీలు ఇవ్వటంతో తమకు సంబంధం లేదని దూరం జరిగినట్లుగా తెలుస్తోంది. బీజేపీ మేనిఫెస్టోపై ప్రధాని మోదీ ఫోటో కూడా ప్రచురించవద్దని హైకమాండ్ ఆదేశించినట్లుగా తెలుస్తోంది. హామీల అమలుకు లక్షల కోట్లు కావాలని రేపు తమను అడిగితే ఎక్కడి నుంచి తెస్తామంటున్నారు బీజేపీ పెద్దలు. అమరావతికి వేల కోట్లు కావాలంటే ఇచ్చే పరిస్థితి లేదని బీజేపీ ముందు జాగ్రత్తగా టీడీపీ మేనిఫెస్టోకు దూరం జరిగినట్లుగా తెలుస్తోంది. బీజేపీ ఆ మేనిఫెస్టోలో ఇచ్చిన హామీల అమలుకు మోదీ గ్యారంటీ లేదని బీజేపీ నేతలు చెప్తున్నారు. గతంలోలా తమను చంద్రబాబు బద్నాం చేసే అవకాశం ఉందని ముందుగానే గ్రహించిన బీజేపీ పెద్దలు 2018లో ఇదే తరహాలో మోదీపై నిందలు వేసి చంద్రబాబు ఎన్డీఏ నుంచి బయటకు వచ్చారన్న విషయాన్ని గుర్తు చేసుకుంటున్నారు. ఇందుకు సంబంధించిన పూర్తి సమాచారం మా కరెస్పాండెంట్ వెంకటేష్ ఢిల్లీ నుంచి అందిస్తారు. వెంకటేష్, చూస్తూ ఉన్నాం చంద్రబాబు విడుదల చేసినటువంటి మేనిఫెస్టో ప్రతులను, దాని మీద జనసేనాని అలాగే టీడీపీ అధినేత చంద్రబాబు ఫోటోలు తప్ప బీజేపీకి సంబంధించిన పెద్దల ఫోటో ఎక్కడా లేదు. అలాగే మేనిఫెస్టో విడుదల చేస్తున్న సందర్భంలో బీజేపీ నేత కనీసం దాన్ని చేతిలోకి తీసుకోవడానికి కూడా అంగీకరించలేదు. ఎట్లా చూడొచ్చు ఈ పరిణామాలను? ఏపీఏలో ఎన్డీఏ అలయన్స్ సంబంధించి ఒక బిగ్ బ్రేకింగ్ న్యూస్ ఇది ఒక పెద్ద డెవలప్మెంట్ జరగబోతోంది. ప్రధానంగా ఎన్డీఏ కూటమిలో భాగస్వామిగా ఉన్న తెలుగుదేశం పార్టీ జనసేనకు దూరంగా బీజేపీ జరిగింది. ప్రధానంగా దీనికి గల కారణం మేనిఫెస్టోలో అమలు సాధ్యం కాని విషయాలన్నీ పొందుపరిచారని బీజేపీ హైకమాండ్ భావిస్తోంది. ఆ నేపథ్యంలోనే ఈరోజు విడుదల చేసినటువంటి మేనిఫెస్టో కార్యక్రమానికి మేనిఫెస్టో సంబంధించినటువంటి విషయంలో బీజేపీ పేరు పెట్టేందుకు కూడా అధిష్టానం ఇష్టపడలేదు. ఆ నేపథ్యంలో నరేంద్ర మోడీ ఫోటో కూడా పెట్టొద్దని స్పష్టమైనటువంటి ఆదేశాలు ఇచ్చారు. సో ఆ పరిస్థితుల నేపథ్యంలోనే బీజేపీ జనసేన ఇచ్చినటువంటి మేనిఫెస్టో కేవలం ఆ రెండు పార్టీలకు మాత్రమే పరిమితమైన తప్ప ఎన్డీఏ మేనిఫెస్టో కాదని కూడా బీజేపీ ఢిల్లీలో స్పష్టం చేస్తోంది. మనకున్నటువంటి సమాచారం మేరకు టీడీపీ జనసేన కూటమి విడుదల చేసిన ఈ మేనిఫెస్టోకు మోడీ గ్యారంటీ లేదని స్పష్టంగా బీజేపీ నేతలు చెప్తున్నారు. అందులో అమలు కాని హామీలు పొందుపరిచారు కాబట్టి దానిపైన బీజేపీ పేరు కానీ అలాగే నరేంద్ర మోడీ ఫోటో కానీ పెట్టొద్దని కూడా ఢిల్లీ పెద్దలు స్పష్టమైనటువంటి ఆదేశాలు ఇచ్చారు. సో ఆ నేపథ్యంలోనే కనీసం ఆ మేనిఫెస్టో ప్రతులను పట్టుకునేందుకు కూడా బీజేపీ ప్రతినిధి బీజేపీ ఇన్ఛార్జ్ సిద్ధార్థనాథ్ సింగ్ నిరాకరించినటువంటి వ్యవహారం మనం చూసాం. సో క్లియర్గా గతంలో చంద్రబాబు నాయుడుతో ఉన్నటువంటి అనుభవాల నేపథ్యంలోనే బీజేపీ అధిష్టానం అలర్ట్ అయి ఈ రకమైన ఆదేశాలు ఇచ్చినట్టుగా బీజేపీ కీలక నేతలు చెప్తున్నటువంటి పరిస్థితి. ఇప్పటికే మనం చూస్తున్నాం టీడీపీ జనసేన ఇచ్చినటువంటి మేనిఫెస్టోలో దాదాపు 2-3 లక్షల కోట్ల రూపాయలకు సంబంధించినటువంటి హామీలు ఇచ్చారు. కానీ రాష్ట్ర బడ్జెట్ ఆ మేరకు లేదు. కానీ ఇవి అలవి కాని హామీలు, ప్రజలను మోసం చేసేటువంటి హామీలు ఇస్తున్నటువంటి నేపథ్యంలో రేపొద్దున ఈ హామీల అమలు కోసం కేంద్రం వద్దకు వచ్చి కనుక అడిగితే తాము కూడా ఇచ్చే పరిస్థితి లేదు. కాబట్టి ముందుగానే దాని పక్క నుంచి దూరం జరగాలని బీజేపీ అధిష్టానం ఆదేశించింది. సో ఆ నేపథ్యంలోనే ఈ కీలక పరిణామం చోటు చేసుకుంది. సో ఎన్డీఏ కూటమిలో బీజేపీ జనసేనతో పాటు టీడీపీ ఉన్నప్పటికీ కానీ ఆ రెండు పార్టీలు ఇచ్చినటువంటి హామీలతో తమకు ఎలాంటి సంబంధం లేదని కూడా బీజేపీ పెద్దలు చెప్తున్నారు. అందుకే తాము జనసేన టీడీపీ కూటమి ఇచ్చినటువంటి మేనిఫెస్టోతో తాము అసోసియేట్ కావడం లేదని, తమకు ఎలాంటి సంబంధం లేదని కూడా బీజేపీ పెద్దలు ఈరోజు ఆ మేనిఫెస్టో కార్యక్రమంలో వ్యవహరించినటువంటి తీరును బట్టి క్లియర్గా మనకు అర్థమవుతుంది. గతంలో 2014-19 మధ్యలో ఉన్నటువంటి పరిణామాలన్నింటినీ కూడా బీజేపీ బేరీజ్ వేసుకుంది. సో మంచి జరిగితే టీడీపీ ఖాతాలో, చెడు జరిగితే బీజేపీ పైన నిందలు వేసేటువంటి చంద్రబాబు వైఖరిని గతంలోనే నరేంద్ర మోడీ, అమిత్ షా చవి చూసినటువంటి నేపథ్యంలో ఈసారి అలాంటి పరిస్థితి ఉత్పన్నం కాకుండా ఉండాలంటే డెఫినెట్గా చంద్రబాబు చేస్తున్నటువంటి అలవి కాని హామీలు, అమలు సాధ్యం కాని హామీలు ఇవ్వడం కంటే వాటికి దూరంగా జరగడమే మంచిదనేటువంటి అభిప్రాయంలో బీజేపీ ఉంది. కాబట్టి రాష్ట్ర స్థాయిలో ఇచ్చినటువంటి టీడీపీ జనసేన ఇచ్చినటువంటి మేనిఫెస్టోకు మోడీ గ్యారంటీ లేదని బీజేపీ క్లియర్ కట్గా ఈరోజు ఆ వేదికపై నుంచే స్పష్టమైనటువంటి ఒక సంకేతాన్ని పంపించింది. ఆ కార్యక్రమంలో బీజేపీ ఇన్ఛార్జ్గా ఉన్నటువంటి సిద్ధార్థనాథ్ కనీసం ఆ మేనిఫెస్టో ప్రతులను పట్టుకునేందుకు కూడా నిరాకరించారు. సో బీజేపీ క్లియర్గా ఒక సందేశాన్ని రాష్ట్ర ప్రజలందరూ కూడా తెలుపుతోంది. డెఫినెట్గా ఈ మేనిఫెస్టోకి మోడీ గ్యారంటీ లేదు, మోడీ నో గ్యారంటీ అనేటువంటి విషయాన్ని క్లియర్గా ఈ కార్యక్రమంతో స్పష్టంగా మనకు అర్థమవుతుంది. గతంలో చంద్రబాబు నాయుడు రకరకాల కారణాలు చెప్పి కేంద్ర ప్రభుత్వం సహకరించడం లేదని నరేంద్ర మోడీ పైన నిందలు వేసి నరేంద్ర మోడీ పైన దేశవ్యాప్తంగా దుష్ప్రచారం చేసినటువంటి వ్యవహారాన్ని కూడా బీజేపీ నేతలు ప్రస్తావిస్తున్నారు. కాబట్టి చంద్రబాబు నాయుడు గతంలో చేసినటువంటి వైఖరి మరోసారి పునరావృతం చేసే అవకాశం ఉంది. కాబట్టి
టీడీపీ జనసేన ఇచ్చినటువంటి మేనిఫెస్టోతో తాము దూరం జరుగుతున్నామని వాళ్ళు ఇచ్చేటువంటి హామీలకు తమకు ఎలాంటి సంబంధం లేదు, అందులో ఇచ్చేటువంటి హామీలకు ఎలాంటి పూచీకత్తు ఎలాంటి గ్యారంటీ బీజేపీ ఇవ్వదు అనేటువంటి సంకేతం ఇచ్చేందుకే ఈరోజు సిద్ధార్థనాథ్ వేదికపై నుంచి కనీసం ఆ మేనిఫెస్టోను పట్టుకోవడానికి కూడా నిరాకరించడానికి గల కారణం క్లియర్గా ఢిల్లీ నుంచి బీజేపీ పెద్దలు ఇచ్చినటువంటి ఆదేశాల నేపథ్యంలోనే బీజేపీ దానికి దూరంగా జరిగినటువంటి పరిస్థితి మనం చూస్తున్నాం. సో డెఫినెట్గా చంద్రబాబు నాయుడు ఇచ్చినటువంటి హామీల లోపల ఒక క్రెడిబిలిటీ ఒక విశ్వసనీయత లేదు కాబట్టి దానికి దూరంగా జరిగినట్టుగా క్లియర్గా నేతలందరూ కూడా చెప్తున్నటువంటి పరిస్థితి. రెండు విషయాలు స్పష్టంగా కనిపిస్తున్నాయి వెంకటేష్. ఈ మేనిఫెస్టోలో ప్రకటించిన హామీలేవి కూడా అమలుకు సాధ్యం కాదని బీజేపీ జాగ్రత్త పడుతున్న దృశ్యాలు వైపు కనిపిస్తున్నాయి. రెండోది కూటమి నేతల్లో ఉన్న సఖ్యత ఎట్లా ఉంది అన్నది కూడా స్పష్టం అవుతుంది. ఎట్లా చూడొచ్చు అంటారు? డెఫినెట్గా ఈ కూటమిలో కూడా ఎలాంటి సఖ్యత కనిపించడం లేదు. బీజేపీ క్లియర్గా ఈరోజు ఇచ్చినటువంటి సంకేతంతో మనకు అర్థమవుతుంది ముగ్గురు కూడా ఆన్ బోర్డులో లేరు. ఇతర రకరకాల అంశాలకు సంబంధించి ముస్లిం రిజర్వేషన్స్ అన్నిటిని కూడా తాము రద్దు చేస్తాము, నిషేధిస్తామని ఇప్పటికే బీజేపీ ప్రకటించింది. సో ఈ అంశం పైన కూడా కూటమిలో అయోమయం నెలకొన్నటువంటి పరిస్థితి. సో కూటమి క్లియర్గా ఒకే తాటిపైన లేదు, కూటమి క్లియర్గా ఒక తాటిపై లేదనడానికి ఈరోజు వేదికపై జరిగినటువంటి ఒక పరిణామమే ఒక సంకేతంగా కనబడుతుంది. క్లియర్గా ఢిల్లీ పెద్దలు ఇచ్చినటువంటి ఒక అధిష్టానం ఇచ్చినటువంటి ఆదేశాలతోనే ఈరోజు సిద్ధార్థనాథ్ అలా వ్యవహరించారు. మేనిఫెస్టోతో తమకు ఎలాంటి సంబంధం లేదు, జనసేన టీడీపీ ఇచ్చినటువంటి మేనిఫెస్టో వారికి సంబంధించింది తప్ప అందులో ఉండేటువంటి అంశాలకు మోడీ గ్యారంటీ లేదు, ఎలాంటి పూచీకత్తు లేదని క్లియర్గా చెప్పడం వల్ల ఈ కూటమిలో సఖ్యత లేదు అనేటువంటి విషయాన్ని కూడా స్పష్టంగా అర్థమవుతుంది. ఈ విషయాన్ని కూడా వేదిక ద్వారా రాష్ట్ర ప్రజలందరూ కూడా క్లియర్గా బీజేపీ సంకేతాన్ని పంపింది. గతంలో ఉన్నటువంటి అనుభవాల నేపథ్యంలోనే బీజేపీ ఈసారి చాలా ముందు జాగ్రత్తగా దీన్ని ఒక ముందు జాగ్రత్త చర్యగా కూడా బీజేపీ నేతలు అభివర్ణిస్తున్నారు. ఇప్పటిదాకా మనం బీజేపీ కీలక నేతలతో మాట్లాడాం, బీజేపీ ప్రధాన కార్యాలయంలో మాట్లాడాం. సో క్లియర్గా ఇచ్చినటువంటి హామీలో అమలు సాధ్యం కాని హామీలు ఇచ్చారు కాబట్టి దీనికి మోడీ గ్యారంటీ లేదని బీజేపీ చెప్తోంది. రైట్, థ్యాంక్ యూ వెంకటేష్.